శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో పులస్త్య మహర్షి భీష్మాచార్యుడికి వివరిస్తున్నటువంటి తీర్థయాత్ర మాహాత్మ్యము యథాతథంగా నారదుడు ధర్మరాజుకు ఉపదేశిస్తున్నాడు. ఆ విషయాన్నంతటినీ మనము తెలియజేసుకుంటున్నాము. అందులో ఇంకా ఆయన అనేకములైనటువంటి తీర్థక్షేత్రాల గురించి, వాటిల్లో స్నానం చేస్తే కలిగేటువంటి ఫలాల గురించి, వాళ్ళ యొక్క చరిత్ర గురించి చాలా అద్భుతంగా వివరిస్తూ కురుక్షేత్ర తీర్థాల గురించి చెప్పడం మొదలెడుతున్నాడు. ఇంకా తతో గచ్చేత రాజేంద్ర కురుక్షేత్రమభిష్టుతం పాపేభ్యో యత్ర ముచ్యంతే దర్శనాత్ సర్వజంతవః. ఆ పులస్త్య మహర్షి చెబుతున్నాడు భీష్ముడికి. అదే విషయాన్ని నారదుడు ధర్మరాజుకి తెలియజేస్తున్నాడు. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి తెలియజేస్తున్నాడు. అక్కడి నుంచి ఋషులచే కీర్తింపబడినటువంటి కురుక్షేత్రానికి వెళ్ళాలయ్యా. ఆ క్షేత్ర దర్శనం చేతనే పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. కురుక్షేత్రం గమిష్యామి కురుక్షేత్రే వసామ్యహం ఏవం సతతం బ్రూయాత్ సర్వపాపై ప్రముచ్యతే. అసలు అంతవరకు వెళ్ళక్కర్లేదు, కనీసం కురుక్షేత్రానికి వెడతాను, నేను కురుక్షేత్రంలో నివాసం ఉంటాను అని ఎల్లప్పుడూ పలికితేనే చాలు పాపాలండిపోతాయ్యా. పాంసవోపి కురుక్షేత్రే వాయునా సముదీరితాః అపి దుష్కృత కర్మాణం నయంతి పరమాంగతిం. గాలికి ఎగిరి అక్కడ ధూళి శరీరం మీద పడితే పరమ దుర్మార్గుడు కూడా ఉత్తమమైనటువంటి గతిని పొందుతాడు. అంత పవిత్రమైనటువంటి ప్రదేశం అయ్యాది. దక్షిణేన సరస్వత్యా దృషద్వత్యుత్తరేణ చ ఏ వసంతి కురుక్షేత్రే తే వసంతి త్రివిష్టపే. దక్షిణాన సరస్వతి, ఉత్తరాన దృషద్వతి నది కలిగినటువంటిది అది ఆ కురుక్షేత్రము. అందువలన ఆ కురుక్షేత్రంలో ఎవడైతే నివసిస్తాడో వాడు స్వర్గంలో నివసించినట్టే. తత్ర మాసం వసేద్ధీర సరస్వత్యాం యుధిష్ఠిరా యత్ర బ్రహ్మాదయో దేవాః ఋషయః సిద్ధచారణాః గంధర్వాప్సరసో యక్షాః పన్నగాశ్చ మహీపతే బ్రహ్మక్షేత్రం మహాపుణ్యం అభిగచ్చంతి భారత. యుధిష్ఠిరా, ధీరుడైనటువంటి వాడు ఒక్క నెలైనా సరస్వతీ నదీ తీరాన కలిగినటువంటి కురుక్షేత్రంలో ఉండాలయ్యా. బ్రహ్మ, ఋషులు, గంధర్వులు, సిద్ధులు, చారణులు మొదలగు వాళ్ళందరూ కూడా ఆ బ్రహ్మక్షేత్రానికి పెడతారు. మనసాప్యభికామస్య కురుక్షేత్రం యుధిష్ఠిరా పాపాని విప్రణశ్యంతి బ్రహ్మలోకం చ గచ్చతి. యుధిష్ఠిర మనస్సులో అయినా కురుక్షేత్రం వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉంటే చాలు, అతడి యొక్క పాపాలన్నీ కూడా నశించిపోయి బ్రహ్మలోకానికి పోతాడు. గత్వా హి శ్రద్ధయా యుక్తః కురుక్షేత్రం కురుద్వః ఫలం ప్రాప్నోతి చ తదా రాజసూయ అశ్వమేధయోః. ఓ కురుశ్రేష్ఠ, శ్రద్ధతో కురుక్షేత్ర యాత్ర చేస్తే కనుక రాజసూయ అశ్వమేధాల యొక్క ఫలం లభిస్తుంది. తతో మచక్రుకం నామ ద్వారపాలం మహాబలం యక్షం సమభివాజ్యైవ గోసహస్ర ఫలం లభేత్. ద్వారపాలకుడుగా అక్కడ ఉన్నటువంటి మచక్రుడు అనేటువంటి యక్షుడికి నమస్కరిస్తే 1000 గోవులు దానం చేసినటువంటి ఫలం దక్కుతుంది. తతో గచ్చేత ధర్మజ్ఞ విష్ణో స్థానం అనుత్తమం సతతం నామ రాజేంద్ర యత్ర సన్నిహితో హరి. ఓ ధర్మజ్ఞ, ఆ పైన విష్ణు నివాసమైనటువంటి సతత క్షేత్రానికి వెళ్ళాలి. అక్కడ ఎల్లప్పుడూ కూడా శ్రీహరి నివసిస్తూ ఉంటాడు. తత్ర స్నాత్వా చ నత్వా చ త్రిలోక ప్రభవం హరిం అశ్వమేధమవాప్నోతి విష్ణులోకం చ గచ్చతి. తతః పారిప్లవం గచ్చేత్ తీర్థం త్రైలోక్య విశ్రుతం అగ్నిష్టోమాతిరాత్రాభ్యాం ఫలం ప్రాప్నోతి భారత. సతత క్షేత్రంలో స్నానం చేసి త్రిలోక భావనుడైనటువంటి విష్ణుడికి నమస్కారం చేస్తే కనుక అశ్వమేధ ఫలాన్ని, చివరికి విష్ణులోకాన్ని కూడా పొందుతాడయ్యా. భారత అక్కడి నుంచి త్రిలోక ప్రసిద్ధి పొందినటువంటి పారిప్లవ తీర్థాన్ని వెళ్ళాలి. ఆ తీర్థాన్ని దర్శిస్తే అగ్నిష్టోమ అతిరాత్ర యాగాలు చేసినటువంటి ఫలం పొందుతాడయ్యా.
పృథివీ తీర్థమాసాద్య గోసహస్రఫలం లభేత్ తతః శాలూకినీం గత్వా తీర్థసేవీ నరాధిపః దశాశ్వమేధే స్నాత్వా చ తదేవ ఫలమాప్నుయాత్ సర్పదేవీం సమాసాద్య నాగానాం తీర్థముత్తమం అగ్నిష్టోమమాప్నోతి నాగలోకం చ విందతి తతో గచ్చేత్ ధర్మజ్ఞా ద్వారపాలం తరంతుకం తత్రోష్య రజనీమేకాం గోసహస్రఫలం లభేత్ తతః పంచనదం గత్వా నియతో నియతాసనః కోటితీర్థముపస్పృత్య హయమేధఫలం లభేత్ అశ్వినోస్తీర్థమాసాద్య రూపవాన్ అభిజాయతే. అక్కడి నుంచి పృథివీ తీర్థానికి వెళితే 1000 గోవుల దానఫలం లభిస్తుందయ్యా. అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే తీర్థసేవనాభిలాష కలిగినటువంటి వాడు ఆ ప్రదేశం నుంచి శాలూకిని తీర్థానికి వెళ్తే అక్కడ దశాశ్వమేధ తీర్థంలో స్నానం చేస్తే దశాశ్వమేధ ఫలాన్ని పొందుతాడు. నాగుల తీర్థం వెళ్ళి సర్పదేవిని సేవిస్తే కనుక అగ్నిష్టోమ ఫలాన్ని సర్పలోకాన్ని పొంది సుఖిస్తాడు. అక్కడి నుంచి తురంతకుడనే పేరు కలిగినటువంటి ద్వారపాలకుడి దగ్గరికి చేరాలి. అక్కడ ఒక రాత్రి నివాసం ఉండాలి. ఉంటే సహస్ర గోదాన ఫలాన్ని పొందుతాడు. జితేంద్రుడే నీతాహారంతో పంచనదీ తీర్థానికి వెళ్ళి కోటి తీర్థాల్లో మునిగి అశ్వమేధ ఫలాన్ని పొందుతాడు. అశ్వినీ దేవతల తీర్థానికి చేరితే కనుక రూపవంతుడవుతాడు. తతో గచ్చేత ధర్మజ్ఞ వారాహం తీర్థముత్తమం విష్ణుర్వారాహ రూపేణ పూర్వం యత్ర స్థితో భవత్ తత్ర స్నాత్వా నరశ్రేష్ఠ అగ్నిష్టోమ ఫలం లభేత్. ధర్మజ్ఞ తర్వాత పూర్వం వరాహ రూపంలో విష్ణువు ఉన్నాడు. దాన్నే వారాహ తీర్థం అంటారు. అటువంటి వారాహ తీర్థానికి వెళ్ళి స్నానం ఆచరిస్తే కనుక అగ్నిష్టోమ ఫలం పొంది సుఖిస్తాడు. తతో జయంత్యాం రాజేంద్ర సోమతీర్థం సమావిశేత్ స్నాత్వా ఫలమవాప్నోతి రాజసూయస్య మానవః. ఆ తర్వాత జయంతిలోని సోమతీర్థానికి చేరుకోవాలి. అక్కడ స్నానం చేస్తే కనుక రాజసూయాగం చేసినటువంటి ఫలం పొందుతాడు. ఏకహంసే నరస్నాత్వా గోసహస్రఫలం లభేత్ కృతశౌచం సమాసాద్య తీర్థసేవీ నరాధిపః పుండరీకమవాప్నోతి కృతశౌచో భవేచ్చ సహ. అక్కడి నుంచి ఏకహంస తీర్థం ఉంది. ఆ ఏకహంస తీర్థంలో మునిగితే కనుక 1000 గోవుల యొక్క దాన ఫలాన్ని పొందుతాడు. కృతశౌచ తీర్థంలో మునిగినటువంటి యాత్రకుడు పుండరీక యాగఫలం దక్కి పరిశుద్ధుడవుతాడయ్యా. తతో ముంజవటం నామ స్థానం మహాత్మనః ఉపోష్య రజనీమేకాం గాణపత్యమవాప్నుయాత్. అక్కడి నుంచి స్థానురూపంగా ఉన్నటువంటి ఈశ్వరుడి యొక్క నివాసమైనటువంటి ముంజవట తీర్థానికి వెళ్ళాలి. అక్కడ కనుక ఒక రాత్రి నివాసం ఉంటే కనుక గణపతి స్థానాన్ని చేరుకుంటాడు. తత్రైవ చ మహారాజా యక్షిణీం లోక విశ్రుతాం స్నాత్వా అభిగమ్య రాజేంద్ర సర్వాన్ కామాన్ అవాప్నుయాత్. ఆ స్థానంలో యక్షిణి అనేటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఉంది. చాలా పరమపుణ్యమైంది. అక్కడికి చేరి స్నానం చేస్తే కనుక కోరికలన్నీ కూడా తీరతాయి. కురుక్షేత్రస్య తద్వారం విశ్రుతం భరతర్షభ ప్రదక్షిణముపావృత్య తీర్థసేవీ సమాహితః సంమితం పుష్కరాణాం చ స్నాత్వార్చ్య పితృదేవతాః జామదగ్న్యేన రామేణ కృతం తత్సు మహాత్మనా కృతకృత్యో భవేత్ రాజన్ అశ్వమేధం చ విందతి. ఓ భరతర్షభ, ఆ కురుక్షేత్ర ద్వారంగా చెబుతారు దాన్ని అలా ప్రసిద్ధి చెందింది. అలా కురుక్షేత్ర ద్వారంగా చెప్పేటువంటి చోట అక్కడ ప్రదక్షిణం చేసి ఏకాగ్ర చిత్తంతో పుష్కర తీర్థంతో తుల్యమైనటువంటి ఆ తీర్థాన్ని స్నానం చేసి ఋషులను పితృదేవతలను అర్చించాలి. దీనివలన అశ్వమేధ ఫలాన్ని కృతకృత్యతను సాధింపగలడు మానవుడు. అలాగే జమదగ్ని పుత్రుడైనటువంటి పరశురాముడు ఈ తీర్థాన్ని నిర్మించాడు. యక్షిణీ తీర్థంలో కృతకృత్యుడైతే కనుక అతడికి అశ్వమేధ ఫలం లభిస్తుంది. తతో రామహరదాన్ గచ్చే తీర్థసేవి సమాహిత. తర్వాత అక్కడి నుంచి ఏకాగ్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై పరశురామ కుండాలకు వెళ్ళాలయ్యా. ఆ పరశురాముడి చేత పెట్టినటువంటి అవన్నీ కూడాను.
తత్ర రామేణ రాజేంద్ర తరసా దీప్త తేజసా క్షత్రముత్సాద్య వీరేణ హృదా పంచ నివేశితా. తేజోవంతుడైనటువంటి పరశురాముడు క్షత్రియ సముదాయాన్నంతా కూడా సంహరించి 5 కుండాలను అక్కడ కల్పించాడయ్యా. పూరయిత్వా నరవ్యాఘ్ర రుధిరేణేతి విసృతం పితరస్తర్పితా సర్వే తథైవ ప్రపితామహాః. ఆ కుండాలని అతడు క్షత్రియుల యొక్క రక్తంతో నింపి పితృపితామహులందరికీ కూడా రక్త తర్పణం చేశాడని ప్రసిద్ధి. తతస్తే పితర ప్రీత రామమూచుర్నరాధిపా. అల్లా తర్పణాలు చేసిన తర్వాత అతడు చేసినటువంటి ఆ పితృభక్తికి మెచ్చినటువంటి పితృదేవతలందరూ ప్రత్యక్షమయ్యి పరశురాముడితోటి ఇలా అన్నారట, రామ రామ మహాభాగా ప్రీతాస్మ తవ భార్గవ అనయా పితృభక్త్యా చ విక్రమేణ చ తే విభో వరం వృణీష్వ భద్రంతే కిమిచ్చసి మహాద్యుతే. ఆ పితృదేవతలందరూ కూడా పరశురాముడికి ప్రత్యక్షమయ్యి, ఓ పరశురామ, నీ యొక్క పరాక్రమము పితృభక్తి కూడా మమ్మల్ని ప్రసన్నుల్ని చేసేయ్యా. నీకు కోరినటువంటి వరం ఇస్తాము, నీకు సర్వత్రా మంగళం కలుగుగాక అని అన్నారు. ఏవముక్త స రాజేంద్ర రామ ప్రహరతాంబర అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం పితॄన్ స గగనే స్థితాన్ భవంతో యది మే ప్రీతాః యద్యనుగ్రాహ్యతామయి పితృప్రసాదమిచ్చేయం తప ఆప్యాయనం పునః. వాళ్ళ మాటలన్నీ శ్రద్ధగా విన్నటువంటి పరమ పరాక్రమవంతుడైనటువంటి పరశురాముడు అంజలి ఘటించి వాళ్ళకి నమస్కారం చేసి ఆకాశంలో ఉన్నటువంటి ఆ పితృదేవతలతో ఈ విధంగా అన్నాడు, మీరు కనుక ప్రసన్నులైతే మీ కృపాప్రసాదాన్ని కోరుతూ ఉన్నాను నేను, నా తపస్సు కొనసాగేటట్టుగా వరం ఇవ్వండి అన్నాడు. యచ్చ రోషాభిభూతేన క్షత్రముత్సాదితం మయా తతశ్చ పాపాన్ముచ్యేయం యుష్మాకం తేజసాప్యహం హృదాశ్చ తీర్థభూతా మే భవేయుర్భువి విశ్రుతాః. నేనేం చేశానంటే రోషంతో క్రోధావేశంతో క్షత్రియులందరూ కూడా నా చేత చంపబడ్డారు. మీ తేజంతో ఆ పాపం నుంచి నన్ను విముక్తుడిని చేయండి, ఈ కుండాలన్నీ కూడా తీర్థాలుగా అనుగ్రహించండి. ఏతచ్ఛ్రుత్వా శుభం వాక్యం రామస్య పితరస్తదా ప్రత్యూచుః పరమప్రీతాః రామం హర్షసమన్వితాః తపస్తే వర్ధతాం భూయః పితృభక్త్యా విశేషతః అని ఆ విధంగా కోరినటువంటి పరశురాముని యొక్క కోరిక విన్నటువంటి పితృదేవతలందరూ కూడా మిక్కిలి ఆనంద పరవశులై అతని యొక్క పితృభక్తికి మెచ్చినటువంటి వాళ్ళై ప్రసన్నతతోటి ఈ విధంగా అన్నట్టు, చిరంజీవి, నీ తపస్సు మాపై కలిగినటువంటి పితృభక్తితో అధికమవుతుంది. యచ్చ రోషాభిభూతేన క్షత్రముత్సాదితం త్వయా తతశ్చ పాపాన్ముక్తస్త్వం పతితాస్తే స్వకర్మభిః. కోపంతో నువ్వు చేసినటువంటి క్షత్రియ సంహారం ఏదైతే ఉందో ఆ పాపం నుంచి నువ్వు విముక్తిని పొందుతావు. ఆ క్షత్రియులందరూ కూడా వాళ్ళ కర్మల చేతే వాళ్ళు నశించారు. హృదాశ్చ తవ తీర్థత్వం గమిష్యంతి న సంశయః హృదేషు తేషు యస్నాత్వా పితॄన్ సంతర్పయిష్యతి పితరస్తస్య వైప్రీతాః దాస్యంతి భూమి దుర్లభం ఈప్సితం చ మనఃకామం స్వర్గలోకం చ శాశ్వతం. నీచే నిర్మింపబడినటువంటి కుండాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీర్థాలు అవుతాయ్యా. ఈ కుండాల్లో స్నానం చేసి ఎవరైతే పితృతర్పణం చేస్తారో వాళ్ళ పితృదేవతలందరూ కూడా ప్రసన్నులై భూమి మీద దుర్లభాలైనటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తారు. మనోరథాన్ని శాశ్వతమైనటువంటి స్వర్గలోకాన్ని కూడా ప్రదానం చేస్తారు. ఏవం దత్వా వరాన్ రాజన్ రామస్య పితరస్తదా ఆమంత్ర్య భార్గవం ప్రీత్యా తత్రైవాంతర్హితాస్తతః ఏవం రామ హృదా పుణ్యాః భార్గవస్య మహాత్మనః స్నాత్వా హృదేషు రామస్య బ్రహ్మచారీ శుభవ్రతః కామమభ్యర్చ్య రాజేంద్ర లభేద్ బహుసువర్ణకం వంశమూలకమాసాద్యా తీర్థసేవీ కురుద్వః స్వవంశముద్ధరేత్ రాజన్ స్నాత్వా వై వంశమూలకే కాయశోధనమాసాద్య తీర్థం భరతసత్తమ శరీరశుద్ధి స్నాతస్యా తస్మిన్ తీర్థేన సంశయః శుద్ధదేహశ్చ సంయాతి శుభాన్ లోకాననుత్తమాన్. ఈ విధంగా వరాలు ఇచ్చి ప్రేమతో అతని యొక్క అనుమతి పొందినటువంటి వాళ్ళే పితృదేవతలందరూ కూడా అంతర్ధానమయ్యారు. ఓ రాజా, ఇలా రామహృదాల్లో స్నానం చేసి బ్రహ్మచారి నీతవ్రతుడై పరశురాముణ్ణి కనుక అర్చిస్తే సువర్ణ రాశిని పొందుతాడు.
పిమ్మట వంశమూలక తీర్థానికి వెళ్ళాలి, అక్కడ స్నానం చేస్తే వంశం తరిస్తుంది. కాయశోధన తీర్థంలో స్నానం చేస్తే శరీరం అంతా కూడా తప్పకుండా శుద్ధి పొందుతుంది. శరీర శుద్ధిని పొందినటువంటి మానవుడు శ్రేష్టమైనటువంటి కళ్యాణమయాలైనటువంటి లోకాలను చేరతాడయ్యా. తతో గచ్చేత ధర్మజ్ఞ తీర్థం త్రైలోక్య విశ్రుతం లోకా యత్రోద్ధృతా పూర్వం విష్ణునా ప్రభ విష్ణునా లోకోద్ధారం సమాసాద్య తీర్థం త్రైలోక్య పూజితం స్నాత్వా తీర్థవరే రాజన్ లోకాన్ ఉద్ధరతే స్వకాన్. ఈ విధంగా ప్రయాణం చేస్తూ లోకోద్ధార తీర్థాన్ని చేరాలి ధర్మజ్ఞ. అది ముల్లోకాల్లోనూ కూడా చాలా ప్రసిద్ధి పొందినటువంటిది. అక్కడ స్నానం చేసినటువంటి వాడు తన వాళ్ళందరినీ కూడా ఉద్ధరించగలడు. శ్రీతీర్థంచ సమాసాద్య స్నాత్వా నియతమానస అర్చయత్వా పితృన్ దేవాన్ విందతే శ్రియముత్తమాం. అట్లాగా శ్రీతీర్థంలో మునిగి జితేంద్రుడైనటువంటి వాడై పితృదేవతలను దేవతలను అర్చిస్తే కనుక వాడు తన సంపదలన్నీ కూడా తిరిగి పొందగలిగినటువంటి వాడు అవుతాడు. అంతేకాకుండా అధికమైనటువంటి సంపదలు కూడా పొందగలిగినటువంటి వాడు అవుతాడు. కపిలాతీర్థమాసాద్య బ్రహ్మచారీ సమాహిత తత్ర స్నాత్వా అర్చయిత్వా చ పితॄన్ స్వాన్ దైవతాన్యపి కపిలానాం సహస్రస్య ఫలం విందతి మానవః. కపిల తీర్థాన్ని స్నానం చేసి బ్రహ్మచారియే పితృదేవతలను పూజిస్తే 1000 కపిల గోవులను దానం చేసినటువంటి ఫలం వస్తుందయ్యా. సూర్యతీర్థం సమాసాద్య స్నాత్వా నియతమానసః అర్చయత్వా పితॄన్ దేవాన్ ఉపవాసపరాయణః అగ్నిష్టోమమవాప్నోతి సూర్యలోకం చ గచ్చతి. సూర్యతీర్థాన్ని చేరి ఏకాగ్రతతో కనుక పితృదేవతలను ఆరాధించి ఉపవాసం చేస్తే అగ్నిష్టోమయోగ ఫలాన్ని పొంది సూర్యలోకం చేరుతాడు. గవాం భవనమాసాద్య తీర్థసేవీ యథాక్రమం తత్రాభిషేకం కుర్వాణః గోసహస్రఫలం లభేత్. అటు తర్వాత గోభవన తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానం చేయాలి. అక్కడ అభిషేకం చేస్తే కనుక 1000 గోవులను దానం చేసినటువంటి ఫలం దక్కుతుంది. శంఖినీ తీర్థమాసాద్య తీర్థసేవీ కురుద్వః దేవ్యాస్తీర్థే నరస్నాత్వా లభతే రూపముత్తమం. ఓ కురువంశ శ్రేష్ఠ యాత్రికుడు శంఖినీ తీర్థానికి చేరి అక్కడ దేవతీర్థంలో కనుక మునిగితే ఉత్తమమైనటువంటి సౌందర్యం పొందినవాడవుతాడు. తతో గచ్చేత రాజేంద్ర ద్వారపాలం అరంతుకం తచ్చ తీర్థం సరస్వత్యాం యక్షేంద్రస్య మహాత్మనః తత్ర స్నాత్వా నరో రాజన్ అగ్నిష్టోమ ఫలం లభేత్. ఓ రాజా, సరస్వతీ నదిలో అరంతుకం అనేటువంటి ద్వారపాలక తీర్థం ఉన్నది, అక్కడికి వెళ్ళాలి. యక్షరాజు అయినటువంటి కుబేరుడి యొక్క రేవు ఉంది అక్కడ, అంటే ఆయన యొక్క క్షేత్రము తీర్థం ఉన్నది అక్కడ స్నానం చేస్తే కనుక అగ్నిష్టోమయాగ ఫలం కలుగుతుందయ్యా. తతో గచ్చేత రాజేంద్ర బ్రహ్మావర్తం నరోత్తమః బ్రహ్మావర్తే నరస్నాత్వా బ్రహ్మలోకమవాప్నుయాత్. ఓ రాజా, ప్రదేశం నుంచి బ్రహ్మావర్తం చేరాలి. అందులో కనుక స్నానం చేస్తే మానవుడు బ్రహ్మలోకాన్ని చేరతాడు. తతో గచ్చేత రాజేంద్ర సుతీర్థకమనుత్తమం తత్ర సన్నిహితా నిత్యం పితరో దైవతై సహా తత్రాభిషేకం కుర్వీత పితృదేవార్చనే రతః అశ్వమేధమవాప్నోతి పితృలోకం చ గచ్చతి. ఆ స్థానం నుంచి సాటి లేనటువంటి సుతీర్థాన్ని చూడాలి. ఆ ప్రదేశంలో పితరులు దేవతలు కలిసి ఉంటారు. అక్కడ పితృదేవ పూజలో భాగంగా అక్కడ స్నానం చేయాలి. దానివలన అశ్వమేధ ఫలాన్ని ఆ తర్వాత పితృలోకాన్ని కూడా పొందుతారు. తతో అంబుమత్యాం ధర్మజ్ఞ సుతీర్థకమనుత్తమం. ఆ తర్వాత శ్రేష్టమైనటువంటి అంబుమతి తీర్థానికి వెళ్ళాలయ్యా. కాశీశ్వరస్య తీర్థేషు స్నాత్వా భరత సత్తమ సర్వవ్యాధి వినిర్ముక్తః బ్రహ్మలోకే మహీయతే. ఆ తర్వాత కాశీశ్వర తీర్థాల్లో స్నానం చేస్తే కనుక రోగాలన్నీ పోయినటువంటి వాడై బ్రహ్మలోకానికి పడతాడు. మాతృతీర్థంచ తత్రైవ యత్ర స్నాతస్య భారత ప్రజా విబద్ధతే రాజన్న తన్మీం శ్రియమస్నుతే. అక్కడే మాతృతీర్థం కూడా ఉంది. అందులో మునిగినటువంటి వాడు సంతానం వృద్ధి పొంది తరగనటువంటి సంపదల్ని పొందుతాడు. తతఃసీతవనం గచ్చేత్ నియతో నియతాసనః తీర్థం తత్ర మహారాజా మహదన్యత్ర దుర్లభం. ఆ తర్వాత నియమంతో మితాహారంతో సీతవనం అనేటువంటి తీర్థానికి వెళ్ళాలి రాజా.
అటువంటి మహత్తీర్థం ఇతరత్ర ఎక్కడా కూడా మనకు లభించదు. పునాతి గమనాదేవ దృష్టమేకం నరాధిప కేశానభ్యుక్ష వై తస్మిన్ పూతో భవతి భారత. ఆ తీర్థాన్ని ఒక్కసారి చూసినా, మునిగి కేశ ప్రక్షాళనం చేసుకున్నా వాడు పవిత్రుడవుతాడు. తీర్థం తత్ర మహారాజా శ్వావిల్లోమాపహం స్మృతం యత్ర విప్రానరవ్యాఘ్రా విద్వాంసస్తీర్థ తత్పరాః ప్రీతిం గచ్చంతి పరమాం స్నాత్వా భరతసత్తమ శ్వావిల్లోమాపనయనే తీర్థే భరతసత్తమ ప్రాణాయామైర్నిర్హరంతి స్వలోమాని ద్విజోత్తమాః పూతాత్మానశ్చ రాజేంద్ర ప్రయాంతి పరమాంగతిం. అక్కడే శ్వావిల్లోమాపహ తీర్థం అని ఉంది. తీర్థాలు చూసేటువంటి వాళ్ళు బ్రాహ్మణులు, విద్వాంసులు అక్కడ స్నానం చేసి సాటి లేనటువంటి ఆనందాన్ని పొందుతారయ్యా. శ్వావిల్లోమాపహ తీర్థంలో ప్రాణాయామాది యోగ ప్రక్రియలు పాటించి రోమాలు తొలగించుకుని పవిత్రులై ఉత్తమగతులు పొందుతారు. దశాశ్వమేధికంచైవ తస్మిన్ తీర్థే మహీపతే తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర గచ్చేత పరమాంగతిం. ఆ ప్రదేశంలోనే దశాశ్వమేధిక తీర్థం ఉంది. ఆ తీర్థాన్ని స్నానమాత్రం చేతే మానవుడు ఉత్తమమైనటువంటి గతులు పొందుతాడు. తతో గచ్చేత రాజేంద్ర మానుషం లోక విసృతం యత్ర కృష్ణ మృగారాజన్ వ్యాధేన శరపీడితాః విగాహ్య తస్మిన్ సరసి మానుషత్వముపాగతాః తస్మిన్ తీర్థే నరస్నాత్వా బ్రహ్మచారీ సమాహితః సర్వపాప విశుద్ధాత్మ స్వర్గలోకే మహీయతే. ఓ రాజా, అక్కడి నుంచి లోక ప్రసిద్ధమైనటువంటి మానుష తీర్థాన్ని చేరాలి. బోయవాణి యొక్క బాణాలకి దెబ్బలు తిన్నటువంటి జింకలు ఆ సరస్సులో స్నానం చేసి మానుష రూపాన్ని పొందాయి. బ్రహ్మచర్యంతో ఏకాగ్ర చిత్తంతో అక్కడ స్నానం ఆచరిస్తే పాపాలన్నీ తొలగి స్వర్గానికి చేరుకుంటారు. మానుషస్యతు పూర్వేణ క్రోశమాత్రే మహీపతే ఆపగా నామ విఖ్యాత నదీ సిద్ధ నిషేవిత శ్యామాకం భోజనే తత్ర యప్రయచ్చతి మానవః దేవాన్ పితॄన్ సముద్దిశ్య తస్య ధర్మఫలం మహత్ ఏకస్మిన్ భోజితే విప్రే కోటిర్భవతి భోజిత. ఆ మానుష తీర్థానికి తూర్పున క్రోసు దూరాన్న ఆపగా నది ఉంది. అక్కడ అది సిద్ధులందరి చేత సేవింపబడుతూ ఉంటుంది. అక్కడ పితృదేవతలకు అక్కడ శ్యామాక ధాన్యంతో వండినటువంటి అన్నాన్ని అర్పించాలి. అలా అర్పిస్తే కనుక గొప్ప ధర్మఫలం కర్తకు లభిస్తుంది. అక్కడ ఒక్క బ్రాహ్మణుడికి భోజనం పెట్టినా అది కోటి బ్రాహ్మణులకు అన్నదానం చేసినట్టు అవుతుంది. తత్ర స్నాత్వా అర్చయిత్వా చ పితॄన్ వై దైవతాని చ భుషిత్వా రజనీమేకాం అగ్నిష్ఠోమ ఫలం లభేత్. ఆ నదిలో స్నానం చేసి పితృదేవతలను దేవతలను ఆరాధిస్తే, అక్కడ కనుక ఒక్క రాత్రి నివసిస్తే అగ్నిష్ఠోమ యాగాచరణ ఫలం పొందుతాడయ్యా. ఈ విధంగా అలా ఈ తీర్థాలన్నిటికీ వెడుతూ అక్కడక్కడక్కడ అలా స్నానం చేస్తుంటే ఇటువంటి పొందరానటువంటి ఫలాలన్నింటినీ కూడా పొందడానికి శక్యమవుతుంది. అందువలన తీర్థ సేవనం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి దానిగా చెబుతారు. అందువలన దానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అంటే కనుక శరీరంలో సత్తు ఉన్నప్పుడే చెయ్యాలి. ఈ తీర్థయాత్రలన్నీ కూడాను చేస్తే కనుక వాడికి చాలా చక్కటి ఫలాలన్నీ కూడా పొందడానికి అవకాశం ఉన్నది అని ఇంకా ఆ పులస్త్యుడు భీష్మాచార్యుడికి చెబుతున్నాడు. ఈ విషయాన్నంతా కూడా నారదుడు ధర్మరాజుకి తెలియజేస్తున్నాడని చెబుతూ స్వస్తి.